ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక ఈవెంట్ని చాలా గ్రాండ్గా, చాలా యూనిక్గా, అంటే 90s అండ్ 20s మిక్స్ చేస్తూ చాలా యూనిక్గా స్టార్ట్అప్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంతే. చాలా అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పాను, ఎందుకంటే అంత బాగున్నాయి సాంగ్స్. నేను రోజు వింటున్నాను కదా, డెఫినెట్గా అన్నీ వాళ్ళ హృదయాల్లో ఉన్న పాటలే. అందరూ వాళ్ళు ఇచ్చిన హిట్సే నాకు. నేను కష్టపడి చేసిన, నేను రాజు చేసినా కూడా హిట్ చేసేది ఎవరు? వాళ్ళే ఆడియన్సే కదా. వాళ్ళు హిట్ చేశారు కాబట్టి వాళ్ళ హిట్ సాంగ్స్ నేను వాళ్ళ ముందు మళ్ళీ ప్రజెంట్ చేయబోతున్నా విత్ న్యూ కలర్ తోటి. సార్ నిజంగా ఇప్పుడు చాలా మంది సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయింది. ఎస్ కదా సార్. పైగా ఈ మామూలు బ్యాండ్స్లో వాయిస్తుంటారంట, ఎన్ని వాయించినా నా పాట 2-3 పడిపోతాయి ఇక్కడ ఆడియన్స్కి. ముఠా మేస్త్రి కంపల్సరీగా పాడాలి, కానీ పెట్టరు కానీ కొట్టరు. ఇటు సాంగ్స్ రెగ్యులర్గా పడుతుంటాయి. ఇప్పటికీ నా సాంగ్స్ లైక్ చేస్తున్నారంటే మా అదృష్టం, నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం మాకు. ఆ సరస్వతి కటాక్షం, మా అమ్మ నాన్నగారు దీవెనలు, ఒక నేను రాజ్ ఒక కుమ్ము కుమ్మేసాం పాటలన్నీ. తర్వాత కోటిగా నేను ఏం చేశాను మ్యాక్సిమము అది చించేశారు, నిజంగానే చించేశారు. అలాగే అనిపిస్తుంది ఆ పాటలు వింటుంటే. నోబడీ విల్ టచ్, ఎవరు ఆ బౌండరీస్కి రాలేరు అసలు. అంటే ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ ఆ బౌండరీస్కి రాలేరు ఎవరు. అటువంటి ఆర్గనైజేషన్ చేశాను నేను. సార్ అప్పటి సాంగ్స్ ఇప్పటి జనరేషన్ పిల్లలు కూడా ఎక్కువగా హమ్ చేస్తూ ఉంటారు. అవును, చాలా మంది ఇప్పుడు రీల్స్ లో సాంగ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అమ్మా నేను అమెరికాలో రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ ఒక షో చేశాను. చిన్న పిల్లలు మొత్తం వాళ్ళు స్టేజ్కి వచ్చి ఎవ్రీ సాంగ్ దే సింగింగ్ అండ్ దే డాన్సింగ్. అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వేస్తూ ఈ పాటలను అలవాటు చేశారు వాళ్ళకి బాగా, కారుల్లో అంతా వేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకా చాలుగా నా జన్మ మేము వి అచీవ్డ్. అంతే కదా, జనరేషన్కి. అండ్ మీకు అంటే సింగర్స్ లో ఇద్దరు మీకు 2 ఐస్ లాంటి వాళ్ళని విన్నాను. ఒకటి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర. సో ఇద్దరి గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే సింగర్స్లో నాకు ఫస్ట్ సుశీలమ్మ గారు అంటే చాలా అమితమైన ప్రేమ నాకు. ఆవిడ వాయిస్ అంటేనే ఐ లవ్ హర్ వాయిస్, అల్టిమేట్ వాయిస్. ప్రపంచంలో ఇంకా ఎవరు ఆవిడ వాయిస్ తర్వాత ఎవరినో అనుకోవచ్చు, కానీ షీఈస్ అ ఫస్ట్ ఫీమేల్ వాయిస్లో. గొప్ప గొప్ప పాటలు పాడారు ఆవిడ, తమిళ్లో కానీ తెలుగులో కానీ అద్భుతమైన పాటలు. నాన్నగారి, అటు కేవి మోదన్ గారి ఎన్ని పాటలు బ్రహ్మాండంగా పాడింది. అలాగా బాలు గారు, చిత్ర గారు అంటే మాకు రెగ్యులర్ అనమాట. అంటే వాళ్ళు బయటకు అందరికీ పాడుతుంటారు, కానీ నాకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. నేను బిజీగా ఉన్నప్పుడు నాకు డేట్స్ ఇచ్చి నాకు ఇబ్బంది పెట్టకుండా. చిన్న ఇబ్బందులు ఉంటాయి, నేను అప్పుడు కోపం వచ్చేసి చిత్రాన్ని తిట్టేస్తుంటాను, ఆవిడే పట్టించుకోవద్దని. మాకు రెగ్యులర్ ఇవన్నీ. ఇప్పుడు అందరూ కోపం అనుకుంటారు. నాకు ఎక్కడంటే నేను వర్క్లో ఉంటాను ఫుల్గా. అందరికేంటి ఈ మధ్య అందరూ ప్రతి ఒక్కటి కోటి గారు కోపం ఎక్కువ. ఎక్కడ కోపం, నేను ఎక్కడ చూపించాను కోపం? నా ఆర్కెస్ట్రా మీద, నా సింగర్ మీద చూపిస్తాను. నా వర్క్లోనే నాకు నేను పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. టైమింగ్స్ కానీ ఇవన్నీ నేను చాలా చెన్నై నుండి వచ్చిన వాళ్ళం మేము. చెన్నైలో అల్టిమేట్ అన్ని టైమింగ్స్ అనమాట. అక్కడ ఒక డ్రైవర్ దగ్గర నుండి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి అందరూ అల్టిమేట్ టైమింగ్స్ అలా ఫాలో అయ్యేవాళ్ళం టైమింగ్స్. అది అలవాటు మాకు. చెన్నైలో ఉన్నవాళ్ళు కదా ఏంటి తెలుసు, ఇంకోటి అందరూ అనుకోవాలి పాప నా గురించి వేరే అనుకుంటున్నారు. ఎంఎస్వి గారిని ఎంఎస్వి అంటే గార్లు గీళ్ళు అనడం మాకు అలవాట్లేదు అసలు. అలా అంటే మా మనిషిగా అని అనుకుంటూ అలాగే ఒక ఫ్రెండ్ లాగా అనుకుంటూ చెప్పుకునేవాళ్ళం. ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ఇళయరాజా అంటే ఏంటి అంత పెద్ద మహానుభావుని ఏంటి ఇళయరాజా అంటాడేంటి అని కొంతమంది పాపం. నో, అది ఉద్దేశం మట్టుకు అది కాదు. మాకు చెన్నైలో అలవాటు అలాగే ఎప్పుడు వాళ్ళ పేర్లతో పిలిచి అలాగే. వాళ్ళ గ్రేట్ పీపుల్ యూనో. ఎంత వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నాం మేము ఎన్నో. ఎంఎస్వి గారు అంటే ఓ మై గాడ్, మహానుభావుడు. ఎటువంటి పాటలు, ఎటువంటి మ్యూజిక్ అవన్నీ నేర్చుకుని మేము హీరోస్కి, ఇప్పుడున్న హీరోస్ కింద చేయగలిగామంటే, మాస్ మ్యూజిక్ చేయగలిగామంటే ఈస్ అల్టిమేట్ ఎంఎస్ విశ్వనాథన్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ నో మోర్ అని తెలిసేటప్పుడు మీరు ఎన్నో సాంగ్స్ మీ మ్యూజిక్ డైరెక్షన్లో పాడారు కాబట్టి అది కొంచెం మీరు ఇప్పుడు చెప్తున్నా కూడా మళ్ళీ నాకు ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. ఆయనకి ఇక్కడ ప్రతి పాటలో జీవిస్తూ ఉంటాడు మా బాలసుబ్రహ్మణ్యం గారు. మా అన్న అతను లైక్ ఏ బ్రదర్ యూనో. అంత ఇంటిమెసీ నాకు బాలు గారు అంటే. అఫ్కోర్స్ తిట్టుకుంటాను నేను, బాలుని తిడుతుంటాను నేను, బ్రదర్ లాగే. అంతేగాని
ఆయన మీద కోపంతో అది ద్వేషంతో కాదు. బట్ అటువంటి హ్యూమన్ బీయింగ్ ఇట్స్ గ్రేటెస్ట్ అంతే. ఎన్ని విషయాల్లో ఆయన దగ్గర కోపం చూడలేదమ్మా నేను. ఇప్పుడు మేమున్న కొంచెం టెన్షన్ పడుతుంది, ఆర్కెస్ట్రా అంత ఇరిటేషన్గా ఉంటుంది మాకు. ఆయన అంత ఫ్రెష్గా ఉంటాడు తెలుసు. ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కడికి ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ ఎప్పుడు ఆయన వెలుగొచ్చలేదు బయటికి. ఆయన ప్రాబ్లం ఉన్నట్టు ఫేస్లో కూడా కనిపించదు. అంత సిన్సియర్. పాట అంటే ప్రాణం. అది ఏ పాటనా కానీ పాట పాడాలి. అలాగే నా పాటలన్నీ ప్రాణం పెట్టి పాడాడు. నేను కంపోజ్ చేసినప్పుడు ఏ ఫీల్ అనుకుంటానో ఆయనకి అర్థమైపోతుంది. ట్యూన్ వినిపించేటప్పుడు నేను రాజు ఇద్దరు వినిపిస్తాను. నేను గిటార్ వాయిస్ రాజు. ఇప్పుడు అందం హిందోళం అదరం తాంబు ఇలా వినిపిస్తాం మేము. నువ్వు పాడేస్తా అంటాడు నన్ను. సార్ ఎందుకు జోకులు, మీరు పాడండి సార్, మీరే కదా పాడాలి మాకు. అలాగా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాడు బాలుగారు. ఎన్ని పాటలు. సార్ ఎప్పుడు కూడా అంటే యాజ్ ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అంటే ఒక బ్రాండ్. సో ఒక అలాంటి పర్సన్ చాలామంది ఎన్నో న్యూ సాంగ్స్ కంపోజ్ చేసేటప్పుడు కానీ ఎంతోమంది అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చాలా వరకు వాళ్ళ సాంగ్స్ని మీ చేతుల మీదుగా లాంచ్ చేయించాలనుకుంటారు. కొంతమంది సెంటిమెంటల్ చాలా మందికి చేశారు కూడా. ఈ నవ్వే డేస్లో అబ్బా ఈ మ్యూజిక్ ఇప్పుడు న్యూ జనరేషన్కి తగ్గట్టు చేస్తున్నారు అని మీరు ఎంకరేజ్ చేసే పర్సన్స్ ఎవరు? తను బేబీ అని ఒక సినిమా చేశాడు, మ్యూజిక్ చాలా అద్భుతంగా చేశాడు ఆయన. తర్వాత ఇంకోటి వెంకటేష్ సినిమాకి మ్యూజిక్ చేస్తే సూపర్ హిట్ మ్యూజిక్, అదే గోదావరి గట్టు మీద. వీళ్ళందరూ నేను ఎంకరేజ్ చేస్తుంటా. చాలా బాగా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళంతా మ్యూజిక్. ఎప్పుడు పాట జనాలకి ఎక్కాలి. ఆడే మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చెప్పాలంటే వాడే విద్వాంసుడు. జనరంజకం అవ్వాలి పాట. నేను చేయాలంటే ఎన్ని 100 లక్షల రకాలు చేయొచ్చు, ఎవరికి ఎక్కని మ్యూజిక్ అది కాదు. వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. నేల టికెట్లు ఇచ్చి జంప్ చేయాలి పాట అంటే, అలాగ ఉండాలి. అలా చేశాను నేను. దానికి నేను రాజ్ ఇద్దరం చేసాము, సక్సెస్ అయ్యాం. మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ వాటిలో మీ ఫేవరెట్ ఏంటి? నాకు పియానో చాలా ఇష్టం. అంటే ఐఎమ్ నాట్ పియానిస్ట్, నేను గిటారిస్ట్ అనమాట. బిగినింగ్ నుండి గిటార్ తోటే నేను వచ్చాను. నా ట్యూన్స్ కంపోజ్ చేయడం కానీ గిటార్ తోటి చేస్తాను. అలాగే పియానో కూడా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. చాలా అంటే అది పియానో అనేది కింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అంటారు. కింగ్ అది నేర్చుకుంటే ఇంకా స్వర్గమే. అలా దాంట్లో అప్పుడప్పుడు అలా కూర్చొని అలాగా వేవ్స్లా ఊగుతుంటా. సార్ ఒక డైరెక్టర్కి స్టోరీ రాయాలి అంటే ఒక్కొక్క ప్లేస్లో కూర్చుంటే మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటాయని అనుకుంటారు కదా. సార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలా ఉంటాయా? డెఫినెట్గా అమ్మా. అంటే డైరెక్టర్స్ కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారు డైరెక్టర్స్, దే లిసనింగ్ ద సౌండ్ ట్రాక్స్, హాలీవుడ్ సౌండ్ ట్రాక్స్ సౌండ్ ట్రాక్ వింటుంటే కూడా విల్ గెట్ టన్స్ ఆఫ్ ఐడియాస్. అలా కూడా చేస్తున్నారు చాలామంది. మనకి ఐడియా కావాలి కదా. మీకు మ్యూజిక్ డైరెక్టర్గా మీకు రావాలంటే ఏ ప్లేసెస్? నేను ప్లేసెస్ అంటారు మీరు? నో నాకు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళను నేను. అంటే పొలివేరు దాటాను నేను, ఎక్కడున్నా అక్కడే. నాకు భయం అది. మరి వెళ్ళామనుకో, ఇప్పుడు ప్రొడ్యూసర్ అంత డబ్బులు ఖర్చు పెట్టి మాకు తీసుకెళ్తాడు. మొత్తం ఫ్లైట్ టికెట్లు, అక్కడ ఫుడ్ గిడ్డు రూములు ఎంత ఖర్చు అవుతుంది. అక్కడికి వెళ్ళి నేను ట్యూన్ రాలేదనుకో నా పరిస్థితి ఏంటి, ఎంత గిల్టీగా ఉంటుంది అది. పాప అంత ఖర్చు పెట్టారు, మనం ఏం ట్యూన్ చేయలేకపోయాం. అది భయం నాకు. అందువల్ల నేను సార్ ఇక్కడే పెడతాను సార్, ప్లీజ్ ఇక్కడే చేస్తాను బట్టిపోతాను. అలాగా చేసి అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ అలాగే చేసుకున్నాను. నాకైతే ఫ్యామిలీ ఇంటిమసీ ఎక్కువ. నాకు వైఫ్ పిల్లలు వాళ్ళతో ఎక్కువగా నేను ఉంటూ నా ప్రొఫెషన్ చేసుకుంటాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.